బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం. రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు జరిగాయి. లేకపోతే కాళేశ్వరం అవినీతిపై ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టడం లేదు? మరి కాళేశ్వరంపై ఎందుకు పెడతలేరు? నిజంగా వాస్తవమే. ఇక్కడ ఈ ఫోటో చూస్తే నవీన్ యాదవ్ స్మైల్ చూస్తే గెలిచినాక విజయకేతనం ఎగరేసుకుంటూ పోయినట్టుగా హ్యాపీగా చెయ్యి ఎగరేస్తున్నాడు. అంటే వీళ్ళకు ఒక నమ్మకం అనేది వచ్చేసింది. సరే గెలుస్తారు, గెలిస్తే గెలవని కానీ, ఎందుకంటే యువకుడు కాబట్టి ఉత్సాహవంతుడు, మంచిగా పని చేసుకుంటూ పోతాడు. ఎట్లా అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా కష్టపడి పని చేస్తారు ఎవరైనా. ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎట్లా పని చేసుకుంటూ పోతున్నాడు? సీఎం రేవంత్ ఎమ్మటి పడి 4,000 కోట్లు నిధులు తెప్పించుకొని జీవో విడుదల చేపించుకుంటూ అక్కడ పనులు కూడా స్టార్ట్ చేసిండు. మన ప్యారడైజ్ నుంచి డైరీ రోడ్ వరకు 5.5 కిలోమీటర్లు స్టేట్ హైవే పనులు స్టార్ట్ అయినాయి, నడుస్తూనే ఉన్నాయి. అట్లా వాళ్ళకు ఒక అది ఏంటంటే ఇట్లా ఉత్సాహం ఉంటుంది. ఉరికి పని చేయాలి, ప్రజలలో మనకు పేరు రావాలి అని చెప్పేసి ఆ ఉత్సాహం ఉంటుంది. నవీన్ యాదవ్ అట్లనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా ఈయనకు పట్టం కడతారు. ఈ జూబ్లీహిల్స్ కూడా ముఖ చిత్రం మారిపోతుంది త్వరలో, గుర్తుపెట్టుకోండి. ఏటీఎం అని పదే చెప్పి ఇప్పుడు నోరు మెదుపుతలే. నిజంగా కిషన్ రెడ్డి కూడా అప్పుడు ఏమనంటే కాళేశ్వరం ఏటీఎం అయిపోయింది బీఆర్ఎస్ వాళ్ళు, కానీ బీఆర్ఎస్ వాళ్ళ గురించి కాళేశ్వరం గురించి వీళ్ళు ఇంత అవినీతి చేసిరని ఎక్కడ కూడా ఎలక్షన్లలో ఎక్కడ కూడా మాట్లాడతలేడు. ఏమనంటే ఓట్లే ఇరి మాకు ఓట్లే ఇరి, వాళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు అని చెప్తున్నాడు. కానీ జూబ్లీహిల్స్కు నువ్వు ఏం చేసినావు అంటే చెప్తలేడు. మళ్ళీ ఆయనే ఎంపీ కానీ చెప్తలేడు. కేసు సిబిఐకి అప్పగిస్తే 48 గంటలు అరెస్ట్ చేస్తామన్నాడు. కానీ ఈ నెల 11 వరకు టైం ఇస్తున్నా సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, చెయ్యరాలు కానీ అది వేరు. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి